హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. పూజ అయితే అయిపోయిందండి. ఈ వీడియో అయితే సండే వీడియో, అంటే నిన్నటిది. మార్నింగ్ సండే అని మార్నింగ్ లేచిపోయానని చెప్పేసి అనుకుంటున్నారా? కొంచెం పని అయితే ఉందండి, అందుకే త్వరగా లేచాను. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఎదురుగా టెంపుల్ ఉంటుందని, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా పూజ చేసుకున్నాను. మా వారు డ్యూటీ నుంచి వచ్చే వరకు పనులన్నీ చేసేసాను. ఇంకా మేము అందరూ కలిపి, మా కొలీగ్స్ అండి కింద ఉంటారు, వాళ్ళు మేము చాలా క్లోజ్గా ఉంటాం. వాళ్ళు నేనైతే బయటికి వెళ్తామండి ఎప్పుడూ. ఇంకా ఈరోజు బయటికి వెళ్ళాం అందరూ కలిపి. ఎక్కడికి వెళ్తుందో అన్నది చూస్తూ ఉండండి కొంచెం. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉండొచ్చండి మా దగ్గర నుంచి. కానీ మంచి వెళ్ళాం, కానీ చాలా హ్యాపీ అయితే అనిపించింది మాకు. అందుకు మీరు కూడా కొంచెం ఓటు పెట్టి వీడియో చూడండి. ఇక్కడ నేను మధ్య చేసుకొని తీసాను వీడియోని. ఇది అయితే ఆ ఏరియా ఏదో ఏరియా, నాకు అంత ఐడియా లేదు. దగ్గర వెళ్ళాం, కానీ మరీ ఎంత దూరం అనేది ఫస్ట్ టైం వెళ్తున్నాం. కార్లో అయితే అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా అన్నీ అటు సైడ్ ఉన్నాయండి. ఈ రామోజీ ఫిలిం సిటీ అదైతే ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కానీ వెళ్తున్నప్పుడు కనిపించింది. మా దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్స్లో ఉండొచ్చు రామోజీ ఫిలిం సిటీ, సికింద్రాబాద్ నుంచి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ సండే ఎందుకు పెట్టుకున్నాము అంటే, కొంచెం రోడ్లు రష్ ఎక్కువ ఉండవు కదండి, అందుకని చెప్పి సండే పెట్టుకున్నాము. అయినా కూడా ఉంది. ఇదిగోనండి, ఇదే రామోజీ ఫిలిం సిటీ. లారీ అడ్డొచ్చేసింది. కొంచెం మా వారికి చెప్పాను కొంచెం సైడ్కి ఆపమని, కానీ ఆయన ఆపలేదు, స్లో చేశారు. అప్పటికే టైం అయిపోయిందండి. వాళ్ళు మాకేం చెప్పారంటే 11-11:30 కల్లా వచ్చేయమని చెప్పి, మేము బయలుదేరేసరికల్లా 10 అయిపోయిందండి ఇంటి దగ్గర. అందుకు కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. ఇంకా ఏది అనేది కొంచెం అండి, ఇంకా అదే అండి ఎంట్రన్స్. ఇదేనండి. ఏది అనుకుంటున్నారా? అమ్మా నాన్న అనాథాశ్రమం అండి ఇది. మన భక్తి టీవీలోని 24 అవర్స్ యాడ్లో చూపిస్తారు, అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదండి, అమ్మా నాన్న అనాథాశ్రమం అని చెప్పి. ఎప్పటి నుంచో అనుకుంటున్నామన్నమాట. ఏ అకేషన్ అయితే లేదు, కానీ వెళ్ళాలనిపించింది. సరే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళామండి. మీరు కూడా చూడండి ఒకసారి. నేను అక్కడ రియల్ వాయిస్ పెడతాను, మీరు అవన్నీ చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరన్నారండి అందులో వర్కర్స్ మాత్రం. మంచిగా ఉందండి. నాకైతే ఎప్పుడు వెళ్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళడం అయితే అయ్యింది. ఇదేనండి ఎంట్రన్స్లోనే టెంపుల్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి, 13వ జ్యోతిర్లింగం కింద, లేకపోతే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ పెడతాను అని చెప్పారు వాళ్ళు. చాలా అయితే ఇంకో చెప్పాల్సిన, అంటే నేను వీడియో తీసుకున్నాను ఇదంతా. ఎందుకు అంటే వాళ్ళు తీయగాల అని చెప్పేసి నేను తీసుకున్నాను, కానీ వాళ్ళు చెప్పారు లేదు మేము తీస్తామమ్మా, మీకు లింక్ కూడా పంపిస్తామని చెప్పిన తర్వాత నేను ఆపేసాను. అప్పుడు ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి నూతన శివాలయ నిర్మాణాన్ని చూసి శివయ్యను మనసారా దర్శించుకోవాలని సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ నుండి వచ్చిన సురేష్ కుమార్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు మరియు తెలిసిన బంధువులు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చారు. ముందుగా ఈ శివ భక్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామమైన భరద్వాజస గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఆ పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకుంటూ శంకరునికి అభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగా
ఆకారము నీవై అఖిలము కాచే ఈశ్వరా, అనాథనాదులకు రక్షణ. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవరాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. అర్చకులు ఆశీర్వచనాలు అందించగా హారతి రూపంలో అందుకొని ధన్యత పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. మానవ సేవే మాధవ సేవ అని తలచి తమకు తోచిన సాయమందిస్తూ ఆశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం వారి స్వహస్తాలతో వడ్డించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు సంపూర్ణంగా పొందారు. స్వామి క్షేత్రం నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రి. సురేష్ గారి కుటుంబంపై, వారి బంధుమిత్రులు సల్మా గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరండి సత్యప్రియ అండి. మా వారి పేరు సురేష్ కుమారు. నాకు బాబు పాప అండి. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుందండి. చాలా మంది మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ రిసీవ్ కూడా చాలా బాగా చేసుకున్నారండి. మాకు పైన వీళ్ళకి హాస్పిటల్ ఒకటి ఉందండి, వీళ్ళందరికీ చూడడానికి. అంతా అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఏదైనా అకేషన్ ఉంటే వచ్చి చేసుకుంటే మనతో పాటు వీళ్ళు కూడా అందరు సంతోషపడతారు. మాకు తోచిన సాయం మేము చేసామండి. చాలా సంతోషం అయితే మాకు అనిపించింది. ఎప్పుడైనా ఏ అకేషన్ ఉన్నా కూడా మేము వద్దాం అనుకుంటున్నాం. అంత సంతోషం అనిపించింది మాకు. నమస్తే అండి, నా పేరు సురేష్. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు పాప. వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మాకేదో తోచిన సాయం మేము చేసాం. మీరు కూడా వచ్చి మీకు తోచిన సాయం మీరు చేయండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.